కానీ ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశారు ఒక మాట ఏంటంటే, ఆపరేషన్లు చాలామంది చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ ఆపరేషన్ గుండా వెళ్ళేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిస్తే వాళ్ళని ఇంకా నేను ఆదరించగలను, వాళ్ళని ఇంకా ధైర్యపరచగలను, వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలను అని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి. ఈ శ్రమ గుండా నన్ను ఎందుకు పంపించావు ప్రభువా, ఎందుకు అనుమతించావంటే, ప్రభు అన్నాడు, నువ్వు ఇతరులను ఆదరించినట్లుగా ఇతరుల అనుభవాలు నీకు తెలియాలి కదా ముందు కదండి. కొంతమంది అనుకుంటారు సేవకులు అంటే వాళ్ళకి ఏం ఉండవండి కష్టాలని. లేదండి, కొన్నిసార్లు దేవుడు భయంకరమైన పరిస్థితుల గుండా మమ్మల్ని పంపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పువ్వు నలపబడుతుందో అప్పుడే సువాసన, ఒక గంధపు చెక్క అరిగినప్పుడే దాని నుండి సువాసన. కొన్ని అనుభవాలు దేవుడు ఆయన చిత్తంలో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నీకు స్తోత్రాలు, ఈ పరిస్థితి కూడా నా మేలుకే, హల్లెలూయా. సో 3 రోజుల తర్వాత మరి హాస్పిటల్ నుంచి నేను డిశ్చార్జ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు.